ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికాలో దారుణ ఘటన జరిగింది. భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అమెరికాలో ఇండియన్స్ పై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లోపల పేరుకుపోతున్న జాతీయ అహంకార దేశంతో హత్యలకు పాల్పడుతున్నారు అమెరికన్లు. ఒకవైపు ఇండియాపై యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ పెంచి పోషిస్తున్న ద్వేషానికి తోడు అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొడుతున్నారనే విష ప్రచారం భారతీయులపై దాడులకు ఉసిగొల్పుతోంది. గురువారం భారత సంతతి వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపటం ఈ ద్వేషానికి పరాకాష్ఠగా మారిందని చెప్పొచ్చు. భార్య కొడుకు చూస్తుండగానే ఇండియన్ ఆరిజిన్ వ్యక్తిని క్రూరంగా నరికి చంపాడు అతని తోటి ఉద్యోగి. ఇక డలాస్ నగరంలో ఓ మోటల్లో మేనేజర్ గా పనిచేస్తున్న చంద్రమౌళి నాగమల్లయ్య అతని సహోద్యోగి కత్తితో తల నరికేయడం కలకలం రేపింది. మోటల్ మేనేజర్ నాగమల్లయ్య వద్ద మార్టినేజ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అయితే బుధవారం మల్లయ్య మార్టినేజ్ మధ్య ఓ విషయంపై గొడవ జరిగింది. మార్టినేజ్ మోటార్లో గదిని శుభ్రం చేస్తున్నాడు. విరిగిపోయిన వాషింగ్ మిషన్ ను వాడొద్దని నాగమల్లయ్య చెప్పాడు. కానీ ఈ విషయాన్ని అతడు డైరెక్ట్ గా చెప్పకుండా మరో మహిళా ఉద్యోగితో చెప్పించాడు. దీంతో మార్టినేజ్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ విషయంలో వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆవేశంతో ఊగిపోయిన మార్టినేజ్ మల్లయ్యను కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు. ఇక మల్లయ్య పారిపోయేందుకు ప్రయత్నించినా కూడా వెంటాడి మరీ అతడి తల నరికేశాడు మార్టినేజ్ చంపేందుకు వెంబడిస్తూ ఉండటంతో కాపాడండి అంటూ మోటల్ పరిగెత్తాడు. కానీ ఆ సమయంలో ఎవ్వరూ కాపాడలేకపోయారు. భయంతో పరిగెడుతున్న నాగమల్లయ్యను వేటాడి చంపాడు ఆ దుర్మార్గుడు. తల నరికి తన్నటంతో మోటల్ బయటికి దొర్లుతూ పడిపోయింది మల్లయ్య తల. దుండగుడు ధైర్యంగా ఒంటి చేత్తో కత్తిని పట్టుకుని మరో చేతిలో తలను తీసుకెళ్లి చెత్తకుండిలో వేస్తున్న విజువల్స్ భయంకరంగా కనిపిస్తున్నాయి. ఆ దాడిని ఆపేందుకు మల్లయ్య కుటుంబీకులు ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. చివరికి ఈ హత్యపై భారత కాన్సులేట్ కూడా ఎక్స్ లో స్పందించింది. మల్లయ్య హత్య దిగ్భ్రాంతికి గురి చేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నాం, వాళ్ళకి సాయం అందించేందుకు రెడీగా ఉన్నామని వెల్లడించింది. నాగమల్లయ్య హత్యపై అమెరికాలో ఉన్న భారత రాయబార కార్యాలయం యుఎస్ అధికారులతో చర్చలు జరిపింది. మృతుడి కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేసింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని, కఠిన చర్యలు తీసుకునేలా నాగమల్లయ్య కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని ఇండియన్ కాన్సులేట్ జనరల్ ప్రకటించింది. నాగమల్లయ్య కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. టెక్సాస్లోని ఒక మోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం అమెరికాలో దారుణ ఘటన జరిగింది. భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అమెరికాలో ఇండియన్స్ పై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లోపల పేరుకుపోతున్న జాతీయ అహంకార దేశంతో హత్యలకు పాల్పడుతున్నారు అమెరికన్లు. ఒకవైపు ఇండియాపై యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ పెంచి పోషిస్తున్న ద్వేషానికి తోడు అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొడుతున్నారనే విష ప్రచారం భారతీయులపై దాడులకు ఉసిగొల్పుతోంది. గురువారం భారత సంతతి వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపటం ఈ ద్వేషానికి పరాకాష్ఠగా మారిందని చెప్పొచ్చు. భార్య కొడుకు చూస్తుండగానే ఇండియన్ ఆరిజిన్ వ్యక్తిని క్రూరంగా నరికి చంపాడు అతని తోటి ఉద్యోగి. ఇక డలాస్ నగరంలో ఓ మోటల్లో మేనేజర్ గా పనిచేస్తున్న చంద్రమౌళి నాగమల్లయ్య అతని సహోద్యోగి కత్తితో తల నరికేయడం కలకలం రేపింది. మోటల్ మేనేజర్ నాగమల్లయ్య వద్ద మార్టినేజ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అయితే బుధవారం మల్లయ్య మార్టినేజ్ మధ్య ఓ విషయంపై గొడవ జరిగింది. మార్టినేజ్ మోటార్లో గదిని శుభ్రం చేస్తున్నాడు. విరిగిపోయిన వాషింగ్ మిషన్ ను వాడొద్దని నాగమల్లయ్య చెప్పాడు. కానీ ఈ విషయాన్ని అతడు డైరెక్ట్ గా చెప్పకుండా మరో మహిళా ఉద్యోగితో చెప్పించాడు. దీంతో మార్టినేజ్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ విషయంలో వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.
ఆవేశంతో ఊగిపోయిన మార్టినేజ్ మల్లయ్యను కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు. ఇక మల్లయ్య పారిపోయేందుకు ప్రయత్నించినా కూడా వెంటాడి మరీ అతడి తల నరికేశాడు మార్టినేజ్ చంపేందుకు వెంబడిస్తూ ఉండటంతో కాపాడండి అంటూ మోటెల్ పరిగెత్తాడు. కానీ ఆ సమయంలో ఎవ్వరూ కాపాడలేకపోయారు. భయంతో పరిగెడుతున్న నాగమల్లయ్యను వేటాడి చంపాడు ఆ దుర్మార్గుడు. తల నరికి తన్నటంతో మోటల్ బయటికి దొర్లుతూ పడిపోయింది మల్లయ్య తల. దుండగుడు ధైర్యంగా ఒంటి చేత్తో కత్తిని పట్టుకుని మరో చేతిలో తలను తీసుకెళ్లి చెత్తకుండిలో వేస్తున్న విజువల్స్ భయంకరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ దాడిని ఆపేందుకు మల్లయ్య కుటుంబీకులు ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. చివరికి ఈ హత్యపై భారత కాన్సులేట్ కూడా ఎక్స్లో స్పందించింది. మల్లయ్య హత్య దిగ్భ్రాంతికి గురి చేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నాం, వాళ్ళకి సాయం అందించేందుకు రెడీగా ఉన్నామని వెల్లడించింది. నాగమల్లయ్య హత్యపై అమెరికాలో ఉన్న భారత రాయబార కార్యాలయం యుఎస్ అధికారులతో చర్చలు జరిపింది. మృతుడి కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేసింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని, కఠిన చర్యలు తీసుకునేలా నాగమల్లయ్య కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని ఇండియన్ కాన్సులేట్ జనరల్ ప్రకటించింది. నాగమల్లయ్య కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. టెక్సాస్లోని ఒక మోటెల్లో మేనేజర్గా పనిచేస్తున్నట్లు భారత రాయబార అమెరికాలో దారుణ ఘటన జరిగింది. భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అమెరికాలో ఇండియన్స్ పై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లోపల పేరుకుపోతున్న జాతీయ అహంకార దేశంతో హత్యలకు పాల్పడుతున్నారు అమెరికన్లు. ఒకవైపు ఇండియాపై యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ పెంచి పోషిస్తున్న ద్వేషానికి తోడు అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొడుతున్నారనే విష ప్రచారం భారతీయులపై దాడులకు ఉసిగొల్పుతోంది. గురువారం భారత సంతతి వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపటం ఈ ద్వేషానికి పరాకాష్ఠగా మారిందని చెప్పొచ్చు. భార్య కొడుకు చూస్తుండగానే ఇండియన్ ఆరిజిన్ వ్యక్తిని క్రూరంగా నరికి చంపాడు అతని తోటి ఉద్యోగి. ఇక డలాస్ నగరంలో ఓ మోటల్లో మేనేజర్గా పనిచేస్తున్న చంద్రమౌళి నాగమల్లయ్య అతని సహోద్యోగి కత్తితో తల నరికేయడం కలకలం రేపింది. మోటల్ మేనేజర్ నాగమల్లయ్య వద్ద మార్టినేజ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అయితే బుధవారం మల్లయ్య మార్టినేజ్ మధ్య ఓ విషయంపై గొడవ జరిగింది. మార్టినేజ్ మోటల్లో గదిని శుభ్రం చేస్తున్నాడు. విరిగిపోయిన వాషింగ్ మిషన్ ను వాడొద్దని నాగమల్లయ్య చెప్పాడు. కానీ ఈ విషయాన్ని అతడు డైరెక్ట్ గా చెప్పకుండా మరో మహిళా ఉద్యోగితో చెప్పించాడు. దీంతో మార్టినేజ్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ విషయంలో వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆవేశంతో ఊగిపోయిన మార్టినేజ్ మల్లయ్యను కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు. ఇక మల్లయ్య పారిపోయేందుకు ప్రయత్నించినా కూడా వెంటాడి మరీ అతడి తల నరికేశాడు మార్టినేజ్ చంపేందుకు వెంబడిస్తూ ఉండటంతో కాపాడండి అంటూ మోటెల్ పరిగెత్తాడు. కానీ ఆ సమయంలో ఎవ్వరూ కాపాడలేకపోయారు. భయంతో పరిగెడుతున్న నాగమల్లయ్యను వేటాడి చంపాడు ఆ దుర్మార్గుడు. తల నరికి తన్నటంతో మోటల్ బయటికి దొర్లుతూ పడిపోయింది మల్లయ్య తల. దుండగుడు ధైర్యంగా ఒంటి చేత్తో కత్తిని పట్టుకుని మరో చేతిలో తలను తీసుకెళ్లి చెత్తకుండిలో వేస్తున్న విజువల్స్ భయంకరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ దాడిని ఆపేందుకు మల్లయ్య కుటుంబీకులు ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. చివరికి ఈ హత్యపై భారత కాన్సులేట్ కూడా ఎక్స్లో స్పందించింది. మల్లయ్య హత్య దిగ్భ్రాంతికి గురి చేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నాం, వాళ్ళకి సాయం అందించేందుకు రెడీగా ఉన్నామని వెల్లడించింది. నాగమల్లయ్య హత్యపై అమెరికాలో ఉన్న భారత రాయబార కార్యాలయం యుఎస్ అధికారులతో చర్చలు జరిపింది. మృతుడి కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేసింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని, కఠిన చర్యలు తీసుకునేలా నాగమల్లయ్య కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని ఇండియన్ కాన్సులేట్ జనరల్ ప్రకటించింది. నాగమల్లయ్య కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. టెక్సాస్లోని ఒక మోటెల్లో మేనేజర్గా పనిచేస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.